వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. వృద్ధురాలితో పాటు చిన్నారి సహా పలువురిపై కూడా విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచాయి. వారంతా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక వర్ధన్నపేట పట్టణంలో రోజురోజుకు పిచ్చి కుక్కల స్వైర విహారం ఎక్కువవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఇటు స్థానికులైతే మండిపడుతున్నారు. సో ఇప్పటికైనా పిచ్చి కుక్కలను నివారించే చర్యలు చేపట్టాలని జనం డిమాండ్ చేస్తున్నారు. వర్ధన్నపేటలో పిచ్చి కుక్కల స్వైర విహారంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రవికాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రవికాంత్, చెప్పండి, ఇటు పిచ్చి కుక్కల స్వైర విహారంపై మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? పిచ్చి కుక్కలు ఏదైతే వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఇటు పాలకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు అధికారులు మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా కుక్కల నివారణ, అక్కడ కోతుల నివారణ చేపట్టడంలో పూర్తిగా మున్సిపల్ అధికారులు పాలకవర్గం కూడా విఫలమైందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ 12 వార్డులు ఉంటాయి వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో. పూర్తి స్థాయిలో ఏ వార్డు చూసినా కూడా కుక్కలతో నిండిపోయి ఉండేటువంటి పరిస్థితి. కోతులు కూడా పెద్ద ఎత్తున పెరిగినటువంటి సందర్భంలో వాటి నివారణ కోసం ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. మరోవైపు ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోవడం, మరోవైపు పాములు, తేళ్లు ఇలాంటి బెడద కూడా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయితే పూర్తి స్థాయిలో ఏ రోజు ఏం జరుగుతుందా అన్నటువంటి భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. కనీసం ఆ కుక్కలను పట్టుకొని ఏదైతే ఏబీసీ సెంటర్ ఉంటుంది జిల్లాలో, ఏదైతే యానిమల్ బర్త్ కంట్రోల్ సంబంధించినటువంటి ఆ వ్యవస్థ పూర్తిగా విఫలమవుతున్నటువంటి తీరే మనకు కనిపిస్తా ఉంది. పదుల సంఖ్యలో బాధితులుగా కుక్కల కాట్లకు గురైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చిన్నపిల్లలు, ముసలి వాళ్ళ వరకు పూర్తి స్థాయిలో ఒక భయాందోళనకరమైనటువంటి వాతావరణం అయితే వర్ధన్నపేట పట్టణంలో ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ ఏదైతే కుక్కలు ప్రతి వార్డులో, ప్రతి గల్లీలో కూడా రోజు రోజుకు ఆ సంఖ్య పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎవరైతే ఆ కాలనీల్లో ఉండేటువంటి ప్రజలు బయటికి రావాలంటేనే వణికిపోయేటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. సాయంత్రం 6 తర్వాత ఇండ్ల నుంచి బయటకు వెళ్ళాలంటే కుక్కల స్వైర విహారం మనుషులను భయపెట్టేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. నిన్న ఒక్కరోజే 6-7 మందిని కుక్కలు కలిసినటువంటి పరిస్థితి. ప్రతిరోజు ఎవరో ఒకరు, అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరో ఒకరు కుక్క కాట్లకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఆ ప్రాణ భయం కూడా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో ఉందని మనం చెప్పాల్సి ఉంటుంది. వర్ధన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి కుక్క కాట్లతో వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి తీరు కూడా మనకు కనిపిస్తా ఉంది. ఓకే, ఆల్ రైట్ రవికాంత్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.